తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. భవానీ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు టెంపుల్ టూర్ విత్ గీతాంజలి. ఇవాల్టి కార్యక్రమంలో మనం ఒక ప్రత్యేకమైన ప్రాంతానికి వెళ్ళబోతున్నామండి. ఇవాళ మనం దర్శించుకునే దైవం సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే భక్తులకు దర్శనమిస్తారు. ఆయనే వీరభద్రుడు. సాంబ శివ సుందర. ఆ వీరభద్రుడిని దర్శించుకోవాలంటే ఒక్కటే మార్గం, జల మార్గం. గోదావరి నదిలో పడవ పైన ప్రయాణం చేస్తూ ద్వీపంలో కొలువై ఉన్నటువంటి ఆ వీరభద్రుడిని దర్శించుకోవాల్సిందే. ఇంకే మార్గాలు ఉండవండి. ఇది ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ అసలు వెళ్ళటమే, అక్కడ ఇంకా కొండపైకి ఎక్కి స్వామివారిని చూడొచ్చు. అయితే ప్రస్తుతం నేను స్టార్ట్ అవుతున్నాను, మీరు కూడా నాతో పాటు రండి. ఎక్స్పీరియన్సెస్ అన్ని చెప్తాను, వివరాలన్నీ మాట్లాడుకుందాం. వెళ్దామా మరి? రండి. నేనున్న ప్లేస్ భద్రాచలం రాముల వారి సన్నిధి. ఇక్కడ నుంచి చూసుకుంటే దగ్గర దగ్గర 45 minutes అట. ఇంకా చాలా విషయాలు చెప్తాను, వెళ్తూ మాట్లాడదామా? రండి. జర్నీ స్టార్ట్ అయిపోయిందండి. చాలా రోజులైంది నేను గోదావరిలో ప్రయాణించి. ఈ మధ్య తరచుగానే వెళ్తున్నాను, 2 నెలలకు ఒకసారి అలా ఏదో ఒక సందర్భంలో రాజమండ్రి దగ్గర కావచ్చు, ఇక్కడ భద్రాచలంలో కావచ్చు. ఇది అదృష్టం, అమ్మవారి గుడిలో అలా వెళ్ళడం అనేది. సో ఎంత ఈత వచ్చినా కూడా ఈ లైఫ్ జాకెట్ అనేవి కంపల్సరీ అండి. పర్లేదు, ఇప్పుడు నేను వెళ్తున్నటువంటి ఈ బోట్ లో అయితే దగ్గర దగ్గర ఒక 15 మంది దాకా వెళ్ళొచ్చు. బట్ మా టీం అంతా కలుపుకొని దగ్గర దగ్గర ఒక 7 ఉన్నారు. ఇప్పుడు మనం వెళ్తున్నది ఎదురెళ్తున్నాం అనమాట గోదావరి ప్రవాహానికి. అందుకనే కొంచెం ఫోర్స్ గా వెళ్లాల్సి ఉంటుంది. నార్మల్ గా అయితే తెడ్డు దాంతో ఇలా మూవ్ అవ్వకుండా వెళ్ళొచ్చు, కానీ ఇప్పుడు కొంచెం ఫాస్ట్ గా వెళ్ళాలి. ప్లస్ దాంతో పాటుగా ఎదురు వెళ్తున్నాం కాబట్టి ఆ ఫోర్స్ తట్టుకోవాలని చెప్పి మనకి ఇంజిన్ ఉంది, మోటార్, ఆ సౌండ్ అందుకనే వస్తుంది. సో ఇక్కడ నేను ఎక్కువేం మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేను, అర్థం కాదు కాబట్టి ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత దగ్గరలో ఉన్నాము అనగా అప్పుడు మళ్ళీ విషయాలన్నీ మాట్లాడతాను. కానీ ఇది ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్, రావచ్చు. అదిగో కనిపిస్తుంది చూసారా, మనం వెళ్ళాల్సిన ప్లేస్ అక్కడేనండి. మరి కొద్ది నిమిషాల్లో మనం వీరభద్రుడి దేవాలయం దగ్గరికి వెళ్ళబోతున్నాం. చూసారుగా, గోదావరి నది మధ్యలో అలా ప్రయాణిస్తూ ఉన్నాము. ఒక దీవి ఇసుక తిబ్బే ఉంటుంది, మొత్తం కొండలాగా. ఆ కొండ పైన దేవాలయం ఉంటుంది. కొన్ని 100 సంవత్సరాల చరిత్ర ఉంది ఆ వీరభద్రుడికి. విశేషాలన్నీ చెప్తాను. జర్నీ అయితే చాలా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అండి. అది అక్కడ కనిపిస్తుంది చూసారా, చిన్నగా టెంపుల్, ఆ గుడేనండి వీరభద్రుడు కొలువై ఉన్నది. అక్కడికి మనం వెళ్తున్నాం. చెప్పాను కదా ఇంకొద్ది క్షణాల్లో అని చెప్పి. ఇలా కొంచెం అటువైపు తిరిగి మనం ఆ గుట్టలా ఉంది కదా, ఆ పైకి ఎక్కాల్సి ఉంటుంది, ఎక్కి వెళ్ళాలి. మొత్తం అంతా ఇసుక, కానీ ఇది ఒక భలే ఉంది, అద్భుతంగా. ఒక గ్రామానికి దగ్గరగా ఉంటుంది. ఇప్పుడంటే ఇన్ని నీళ్లు ఉన్నాయి, కానీ మామూలుగా కొంచెం మిగతా టైంలో ఎప్పుడైతే ఆలయం తెరిచి ఉంటుందో ఆ టైంలో చాలా తక్కువ ఉంటాయి వాటర్. సో ఇంత ఇబ్బంది ఉండదు వెళ్ళడానికి. బంధమోచన భ్రమరేశ పరమ పావన జంగమేశ బంధమోచక భ్రమరేశ. మొత్తానికి వచ్చేసామండి. ఎంత బాగుందో, ఏమంటారు, ప్రకృతి ప్రేమికులకైతే ఈ ప్లేస్ ఒక అద్భుతం అన్నమాట. ఆ వీరభద్రుని దర్శించుకునే వాళ్ళకైతే ఇంకా అద్భుతం అని చెప్పుకోవాలి. అగో పైన గోపురం కనపడుతుంది చూడండి, టెంపుల్. అక్కడికి మనం ఇలా వెళ్ళాలి. ముందుగా మనకు మెట్లు కనిపించాయి, కాకపోతే గోదావరి ఫ్లో ఎక్కువ ఉందని చెప్పి ఇక్కడ ఒడ్డు దాకా తీసుకొచ్చి ఇక్కడ ఆపారు మా బోటు. మా టీం అంతా కూడా ఇక్కడే దిగుదాం సేఫ్ అన్నారు. కొంచెం సాహసమే ఈ యాత్ర అయితే. అంటే సాధారణంగా ఇక్కడి నుంచి రారు, పక్కన ఉన్నటువంటి గ్రామం దగ్గర నుంచి వస్తారనమాట ఎక్కువ మంది భక్తులు కానీ ఎవరైనా ఈ ఆలయానికి రావాలనుకుంటే. బట్ నేను ఒక పని ఉండి భద్రాచలం వచ్చాను, అందుకే అక్కడి నుంచే వెళ్దామంటే ఓకే అన్నారు. సో ఇంకా వెళ్ళిపోదామా, ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఉంది నాకైతే. రండి. సంవత్సరానికి ఒక్కరోజు మాత్రమే ఆ వీరభద్రుడిని దర్శించుకోవచ్చు అని చెప్పాను కదా, ఇంతకీ అది ఏ రోజు? శివరాత్రి రోజు. కేవలం శివరాత్రి రోజు మాత్రమే మనం స్వామిని దర్శించుకోవచ్చు. జాతర అండి ఎంత బాగా జరుగుతుందో, లక్షల మంది భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటారు ఆ ఒక్క రోజునే. అయితే నాకు ఇంత ప్రత్యేకమైన ఆలయం గురించి చెప్పింది ఎవరో తెలుసా?
నృసింహ ఉపాసకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ కృష్ణ చైతన్య స్వామి వారు ఇక్కడ ఉన్నారు నాతో పాటు. నమస్కారం గురుగారు. నమస్కారం. చాలా సంతోషం అండి. నాకు అసలు ఫస్ట్ చెప్పగానే ఎలా అయినా సరే దర్శించుకోవాలి అని అడిగాను. కొంచెం వీలు పడకపోయినా వీలు కుదుర్చుకుని మరి మా కోసం ఏర్పాటు చేశారు. ఇక్కడి వరకు రావడం అనేది చాలా సంతోషం. తెలుసుకోవాలని ఉంది ఆలయ విశిష్టత, స్వామి మహిమ గురించి. తప్పకుండా అమ్మా, చాలా విశేషమైనటువంటి క్షేత్రం. మనం పైకి వెళ్తూ నడుచుకుంటూ వెళ్ళి అక్కడ ఉండేటువంటి పరిసరాలను కూడా చూసుకుంటూ వెళ్దాం. తప్పకుండా. ఇప్పుడు ఈ గుట్టల మీద నుంచి అలా నడుచుకుంటూ వెళ్ళాలి. చిన్న చిన్న రాళ్ళు సుమారు ఒక 100 అడుగులు ఎత్తులో ఉంటుంది పైన. ఇక్కడ నుంచి చూస్తుంటే అంత తెలియట్లేదు. చాలా పెద్దగానే ఉందమ్మా. మీకు ఎంత గోదావరి వచ్చినా కూడా అంటే ఈ క్షేత్రం మునగదు అని చెప్తారు. మనకు 1986లో విపరీతమైనటువంటి గోదావరి వచ్చింది. అదేవిధంగా 2022 సంవత్సరంలో ఈ ప్రాంతం అంతా కూడా చాలా విపరీతమైన వరద వచ్చింది. ఆ సమయంలో కూడా ఈ ఆలయం మునగలేదు అని చెప్తారు. అంటే అంత విశేషమైనటువంటి క్షేత్రం. ఎంత గోదావరి ఉన్నా కూడా స్వామి ఆలయం మునగలేదు. మహిమే అది నిజంగా. చాలా. సాంబ శివ సుందరాయ నమః, సాంబ శివ సద్గుణాయ నమః. పైకి వచ్చేసామండి. కొంచెం ఆయాసం వస్తుంది. మెట్లు ఇలా నార్మల్ గా మన ఇళ్లలోనూ ఆఫీసులోనూ అలా ఉన్నట్టు లేవు, ఇలా ఎత్తుగా ఉన్నాయి కదా. ఆ ఇంక్లైన్ అనేది కొంచెం అలసట, ఆయాసం అని అనిపిస్తుంది. స్వామిని తలుచుకుంటూ అలా నడుచుకుంటూ వచ్చేయటమే. రాగానే మనకి ఇక్కడ నంది స్వాగతం పలుకుతున్నట్లుగా మన వైపు తిరిగి ఉంటారు. నందీశ్వర దర్శనం బాగా జరగాలి. అయితే మనం వచ్చింది కరెక్ట్ గా వెనుక భాగం అండి ఆలయం ఇది. ముందు భాగానికి వెళ్తున్నాం ఇలా నడుచుకుంటూ. ఇక్కడ నుంచి చూడండి అసలు మొత్తం గోదావరి అనేది ఎంత బాగా కనిపిస్తుందో. విజువల్స్ లో చూపిస్తాను చూడండి. ఇక ఆలయ విశిష్టత గురించి తెలుసుకుందాం. ఇక్కడ స్వయంభూ స్వామి వీరభద్రుడు. అయితే ఇక్కడ గోపురాల్లాగా మనకు కనపడుతుంది. ప్రధాన ఆలయం ఒకటి, దాని ముందు మనకి మండపం లాగా ఉంటుంది. అలాగే ధ్వజస్తంభం చూస్తాం. అయితే ముందుగా మనం దర్శించుకునేది, పూజించేది ఆదిదేవుడా గణపతికే కదా. ఇక్కడ గణపతి విగ్రహం ఉంటుంది. ముందుగా ఆ స్వామికి దండం పెట్టుకుని వెళ్ళొచ్చు. మిగతా విశేషాలు తెలుసుకుందాం. వామనాయ చ వాస్తుపాయ చ వరుధినే చ విశ్వేశ వామనాయ చ. ముందుగా ఆ గణపతికి దండం పెట్టుకున్నాము. అసలు ఏంటి ఇక్కడ స్వామి ఎప్పుడు వెలిసారు, దీనికి సంబంధించి ఏమన్నా శాసనాలు కానీ లేకపోతే పూర్వకాలంలో లిఖించినటువంటి పత్రాలు కానీ ఏమన్నా ఉన్నాయా? అసలు ఎప్పుడు నిర్మింపబడింది ఆలయం? ఈ ప్రాంతంలో ఉండేటువంటి వారందరూ కూడా అంటే ఈయనకి మోతగడ్డ వీరభద్ర స్వామి వారు అని పేరు. కాకతీయ రాజులు ఇక్కడ ఆలయం కట్టించారు అని చెప్తారు. అంతకంటే మునుపే భగవంతుడు ఇక్కడ స్వయంభూమూర్తి. కాకతీయ రాజులు సుమారు అంటే 650 సంవత్సరాల క్రితమే ఇక్కడ ఆలయ నిర్మాణం ఉన్నట్టుగా మనం పెద్దలు చెప్తూ ఉంటారు. అంతకంటే మునుపు ఇక్కడ ఉన్నటువంటి భగవంతుడు మీరు ఎంత గోదావరి వచ్చినా కూడా ఇది మునగదు అని చెప్తారు. నిజంగా ఆశ్చర్యంగా ఉందండి. మీకు ఇంత వాస్తవంగా చాలా చిన్న గుడిలాగా ఉంది కదా మీకు ఇక్కడ. ఈ ప్రాంతానికి ఒక్క శివరాత్రి రోజు కనీసం అంటే 1,00,000 పైచులకు మంది దర్శనం చేసుకుంటారు. 1,00,000 పైచులకు ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల నుంచి వచ్చి, అంటే ఆ సమయంలో గోదావరి తక్కువగా ఉంటుంది, కొంచెం మోకాళ్ళ వరకు మాత్రమే నీళ్లు ఉంటాయి. ఈ పక్కన ఆ చింతలగూడెం అనేటువంటి ఊరు నుంచి కూడా ఇక్కడ నడుచుకుంటూ వచ్చేసి వేలాది లక్షలాది మంది దర్శనం డైరెక్ట్ ఇలా వచ్చేస్తారు, నడుచుకుంటూ వచ్చేస్తారు. నీళ్లు మోకాళ్ళ మాత్రమే ఉంటాయండి, అంతకంటే ఎక్కువ ఉండవు. అది నెమ్మదిగా వచ్చేస్తారు. అది ఎక్కువనా కూడా పడవలు ఉంటాయి, ఇవన్నీ ఇబ్బంది. అంటే సాధారణంగా అయితే ఆ సమయానికి చాలా వరకు నీళ్లు ఉండవు, చాలా విపరీతంగా. అంటే ఇంకా చలికాలం అయిపోవచ్చే టైం అది, శివ శివ అంటూ ఆ చలి కూడా వెళ్ళిపోతుంది అంటారు కదా. మొత్తానికి అప్పుడు అయితే మీరు అన్నారు 600 సంవత్సరాల క్రితమే ఆలయం ఉంది అని చెప్పి. ప్రతాపరుద్రుడి కాలంలో అంటే కాకతీయ రాజుల కాలంలో ఈ ఆలయం నిర్మాణం చేసినట్టుగా మనం గోదావరి పరివాహక ప్రాంతం మీరు ఎక్కడ చూసినా కూడా గోదావరి నదీ తీరంలో అన్ని కూడా శివాలయాలను ఏర్పాటు చేసుకుంటూ వచ్చారు కాకతీయ రాజులు. మీరు ఎక్కడ చూసినా కూడా వరంగల్ దగ్గర నుంచి మనం ఎక్కడ గమనించుకున్నా కూడా ఎక్కడ నదీ ప్రవాహం ఉండేటువంటి ప్రాంతాలన్నీ కూడా విశేషమైనటువంటి శివాలయాలు కట్టుకుంటూ వచ్చారు వాళ్ళు. అందులో ఇది కూడా ఒక శివాలయం అమ్మా. సాంబ శివ సుందరాయ. దాదాపు 1000 సంవత్సరాలు అయి ఉంటుందండి. ఉండొచ్చమ్మా, ఉండొచ్చు. ఎందుకంటే ఈ ప్రాంతం వాసులు ఇంత అంటే ఇంత విశేషంగా లక్షల ఎక్కడెక్కడ ప్రాంతాల్లో వచ్చి ఆ సమయంలో స్వామివారి దర్శనం చేసుకోవాలంటే ఎంత వైభవం ఉంటే తప్ప అది జరగని పని అమ్మా. అది అసలు కనిపెట్టడము ఇక్కడ ఉందని ఇవన్నీ కూడా భలే విచిత్రమే.
ఇక్కడ ఇదేంటండి ఈ మండపం? స్వామివారి కళ్యాణం అంటే మహాశివరాత్రికి కళ్యాణం జరిగేటువంటి ఆహా. ఈ ప్రాంతం అమ్మ ఇదంతా కూడా. హ్మ్. స్వామివారిని కళ్యాణ ఆశీస్సుల కంటే ముందు ఇక్కడ కింద నుంచి గోదావరి దగ్గరికి తీసుకెళ్లి హ్మ్. అక్కడ విశేషంగా అర్చనాదులన్నీ చేసుకున్న తర్వాత ఇక్కడ తీసుకొని వచ్చి కళ్యాణం చేస్తారు. ఓ ఇప్పుడు ఉత్సవమూర్తులు అంటే ఉంటాయండి. ఈ ఆలయానికి ఉత్సవమూర్తులేమో ఇక్కడ భద్రాచలానికి ఒక 10 కిలోమీటర్ల దూరంలో చింతలగూడెం అనే ఊరు ఉంటుందమ్మా. ఆహా. అక్కడ అర్చక స్వామి ఉంటారు. ఆ. అర్చక స్వామి వాళ్ళ ఇంటి దగ్గర ప్రత్యేకంగా ఒక రూమ్ ఏర్పాటు చేసి అందులో ఉత్సవమూర్తులు ఉంటారు. అక్కడ అక్కడే నిత్య పూజలు నిత్యాభిషేకాలు ఏవైతే ఉంటాయో అవి అక్కడ ఆహా. జరుగుతాయి. ఆ రోజు గోదావరి తప్ప ఏ రోజు ఇక్కడికి అంటే రారు. ఆ రోజు అంటే నార్మల్ గా కార్తీక మాసంలో ఎవరైనా వచ్చి విశేషంగా దర్శనం చేసుకుని ఆ సమయంలో అర్చక స్వామికి ముందు తెలియజేసి హ్మ్. అలా ఉంటుంది తప్ప. ఎందుకంటే ఆయన కూడా పెద్ద వయసు ఉన్న ఆయన, ఆహా. ఎక్కి దిగడం ఇవన్నీ కూడా కొంచెం ఇబ్బందికరమైనటువంటి కష్టం కదా. పరిస్థితులు. ఏదైనా ముందు తెలియజేయడం తప్ప మామూలు రోజులైతే ఇక్కడికి రావడం కష్టం. ఏదైనా బోట్ లో రావాలి. అంతే, మామూలు రోజులు ఎప్పుడు వచ్చినా మనం బోట్ లోనే రావాలి. ఖచ్చితంగా పోతుంది. ఎందుకంటే నడుచుకుంటూ వెళ్ళేటువంటి పరిస్థితి కాదు, ఇది కూడా హ్మ్. ఇబ్బంది ఉంటుంది ఖచ్చితంగా. అయితే కళ్యాణం జరిగేటువంటి స్థలం అండి ఇది. చూడండి మండపం అన్ని పురాతన కాలం అని అర్థం, సైడ్ కి లాగా వంగినట్టు అనిపిస్తుంది, పాతకాలం అన్ని. సుందరాయ నమః సాంబ శివ సద్గుణాయ నమః. ఉత్సవమూర్తులకు గోదావరి నదిలో తిరుమంజనం అభిషేకం అవన్నీ నిర్వహించిన తర్వాత తీసుకొచ్చి ఇక్కడ కళ్యాణం నిర్వహిస్తారండి. ఆ ఘట్టం చూసేందుకు లక్షల్లో వస్తారు. అంటే శివరాత్రి అంటే ఉదయం నుంచి రాత్రి అంతా జాగరణ ఉంటుంది కాబట్టి ఆ తర్వాత రోజు కూడా తెరిచే ఉంటుంది. అప్పుడు వరుసగా ఇంకా దర్శనాలు జరుగుతూనే ఉంటాయి. ఎప్పుడో కానీ వస్తుంది కదా, అరుదు కదా సంవత్సరంలో ఒకసారి. ఎక్కడెక్కడి నుంచో ఊరు వాళ్ళు వేరే ప్లేస్లో సెటిల్ అయినా కూడా ఆ ఒక్క రోజుకి ఇక్కడ దర్శనం చేసుకోవడం కోసం, వీరభద్రుడి కోసం వస్తారు. చక్కగా దర్శనం చేసుకుని వెళ్తూ ఉంటారు అనమాట. అయితే ఒక మాట అడగాలి, అసలు మీకు ఎలా తెలిసింది అంటే ప్రత్యేకంగా? ఇక్కడ ఆలయం ఉంది అనేది తెలుసమ్మా, మేము కూడా ఎప్పుడు రాలేదు ఇక్కడికి. హ్మ్. అయితే మహాలయ పక్షాల్లో మనం 15 రోజులు కూడా తర్పణ శ్రాద్ధం గోదావరి నదీ తీరంలో చేసే సమయంలో హ్మ్. ఒకసారి ఈ గడ్డ పైన ఇక్కడ మధ్యలో గోదావరి మధ్యలో నిర్వహించాలి అని చెప్పి హ్మ్. భరణి శ్రాద్ధం రోజు ఇక్కడ విశేషంగా నారాయణ హోమం, రుద్ర హోమం ఇక్కడ చేశారు. అన్ని చేసాం. కింద ఆహా. చేసిన సమయంలో మనం వెళ్ళి ఒకసారి దర్శనం చేసుకుందాం అని చెప్పి పైకి వచ్చాం. హ్మ్. ఈ ప్రాంతం అంతా కూడా వీడియో తీసాం. హ్మ్. వీడియో తీసిన సమయంలో ఒక పక్కన మొత్తం ఆలయం అంతా కూడా, ఆలయం ప్రహరీ గోడకు సంబంధించినటువంటి అంతా కూడా మొత్తం కుంగిపోయిందమ్మ. అయ్యో. హ్మ్. అయితే ఇది అదే డేంజర్, ఎవరికి తెలియదు. అంటే నార్మల్ గా వరద వచ్చి తగ్గిన తర్వాత జరిగినటువంటిది ఇది ఆ వాటర్ అని ఆ వీడియో తీసి వివిధ న్యూస్ సంబంధించినటువంటి గ్రూపుల్లో పెట్టాం. అంటే ఆలయానికి ఇలా ఇబ్బంది ఉంటుంది, ఎవరైనా అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లగలరు అని చెప్పి పెట్టాం. అంటే ఎంత స్పీడ్ గా సోషల్ మీడియా ఎంత స్పీడ్ గా ఉంటుందనే దానికి 24 గంటల్లో మరుసటి రోజు ఉదయం మేము మోతగడ్డ అక్కడ అవతల పక్కన ఒడ్లో ఆ కార్యక్రమం అంతా కూడా జరుగుతున్న సమయంలో గ్రామ పంచాయతీ అధికారులు, ఎంఆర్ఓ, రెవెన్యూ ఆఫీసర్స్, ఎండోమెంట్ ఆఫీసర్స్ అందరూ కూడా పడవలో ఇక్కడికి రావడానికి వచ్చారు. ఏంటండి అంటే ఇలా నేను సామాజిక మాధ్యమాల్లో ఒక వీడియో తీసి పెట్టారు ఎవరో, దాన్ని చూడడానికి మేము వెళ్తున్నాము అని. ఎవరో కాదండి మేమే. అంటే చాలా మంచి పని చేశారు. ఎందుకంటే మళ్ళీ ఎప్పుడో శివరాత్రికి వచ్చేటప్పుడు దాకా తెలియకపోతే చాలా ఇబ్బంది అయ్యేది. కార్తీక మాసం దాకా మేము ఎవరైనా వెళ్ళకపోతే ఇబ్బంది అయ్యేది. చాలా మంచి పని చేశారు స్వామి అని చెప్పి వాళ్ళు. తర్వాత ప్రభుత్వ అధికారులు, కలెక్టర్, ఎండోమెంట్ అందరూ స్పందించి చాలా విశేషంగా. అంటే భగవంతుడు కూడా 15 సంవత్సరాలు అయిన భద్రాచల క్షేత్రంలో ఉన్నప్పుడు 15-18 సంవత్సరాలు అవుతుంది, ఎప్పుడు ఈ ఆలయానికి రాలేదు. ఆ పుణ్యకార్యం నిర్వహించడానికి భగవంతుడు ఈ ప్రాంతానికి రప్పించి ఇక్కడ హోమం చేసి ఇలా అన్ని కార్యక్రమాలు చేయించాడేమో. చిన్న ఒక నిమిషం వీడియో, అంటే భగవంతుడి సన్నిధి పూర్వ వైభవం మంచి అద్భుతంగా కన్స్ట్రక్షన్ అవడానికి అందరినీ కదిలించింది. దాదాపుగా కొంత అమౌంట్ కూడా దీనికి అంటే సుమారు ₹1,00,00,000 దాకా అవుతుందని చెప్పి ఎస్టిమేషన్ చేశారు. అవుతుందండి, ఎందుకంటే అసలు పూర్తిగా శిథిలావస్థకి వెళ్ళిపోయింది. అవును, అవతల పక్కన అంతా కూడా చాలా ఇబ్బంది. అంతా కూడా ఇక్కడ కొంచెం పర్వాలేదు కానీ అటుపక్క అంతా ప్రహరీ గోడలు లేవు, మెట్ల మార్గం ఒకటి కొంచెం అవును. ఇవన్నీ ఖచ్చితంగా డెవలప్ అయితే చాలా బాగుంటుంది. ప్రభుత్వం వెంటనే స్పందించడం కూడా చాలా విశేషం. అదే గొప్ప విశేషం. అంటే మీ ద్వారా ఇలా చేయించుకున్న ఆయన ఎంచుకుంటారు అంతే. అవును, నిజమే అది. ఆ 3 రోజుల కాలంలో ఎమ్మెల్యే గారు వచ్చారు, కలెక్టర్ గారు, ఆర్డీఓ, ఇలా వివిధ రకాలైనటువంటి ఆఫీసర్ అంతా కూడా వచ్చి పూర్తి స్థాయిలో మహాలయ పక్షాలు 15 రోజులు పూర్తయ్యే లోపల దీనికి ఒక రూపం ఏర్పాటు చేయడానికి అధికారులను పంపించాడు భగవంతుడు. అదైతే అద్భుతం. శివరాత్రి అంటే దగ్గర ఇంకా టైం ఉంది, 4 నెలలు ఉంది. ప్రభుత్వం అనుకుంటే ఎంతసేపు పని, వాటర్ తగ్గితే ఖచ్చితంగా తొందరగా పనులు ప్రారంభం అవుతాయని. అయితే ఇప్పుడు చూసారు ఆలయం మళ్ళీ డెవలప్ అయిన తర్వాత మళ్ళీ ఖచ్చితంగా రావాలని ఉంది నాకు. మరి ఆ రోజు మనం రాగలమా రష్ లో అంటే ఆయన తలుచుకుంటే రప్పించుకుంటారు. ఇంకా మంచిగా డెవలప్ అవ్వాలని కోరుకుందాం. ఇలాంటివన్నీ కూడా మన సంపద అండి. రాజులు పూర్వకాలంలో మన రాజులు చేసినటువంటి అద్భుతమైన నిర్మాణాలు కావచ్చు, అవి మన ముందు తరాల వాళ్ళకు కూడా తెలియాలి అని అంటే ఇవి ఇప్పుడు మనం తెలుసుకుని శిథిలావస్థలో ఉన్న వాటిని బాగు చేయాలి. ఎంతైనా బాగు చేసి వాటిని ఇంకాస్త భద్రపరచుకుంటే ముందు తరాల వాళ్ళకు కూడా తెలుస్తాయి. వీరభద్రుడి కోవెల ఇది. మోతెగడ్డ అంటారండి ప్రాంతాన్ని. మోతే అనే ఊరు ఇక్కడ ఉంటుంది. దానికి సంబంధించి గడ్డ అంటే గుట్టని, ఒక కొండని గడ్డ అని పిలుస్తారు కదా, అలా మోతెగడ్డ వీరభద్రస్వామి ఆలయం అని అంటారనమాట.
మీకు కనుక శివరాత్రికి కుదిరింది అంటే ఖచ్చితంగా రండి, ఆ స్వామిని దర్శనం చేసుకోండి. ఎప్పుడో కానీ ఆ మహద్భాగ్యం దొరకదు. ముందుగా ఆదిదేవుడు గణపతిని మనం దర్శించుకున్నాం కదా. నాకైతే స్వామి ఎలా ఉంటారో చూడాలని ఉంది, కానీ ఫోటోలో మాత్రమే నేను మీకు చూపించగలనండి. ఎందుకంటే నేను వచ్చింది శివరాత్రికి కాదు కాబట్టి ఈ టైంలో అసలు ఓపెన్ ఉండదు. కానీ ఈ ప్రాంతం అంతా చూడాలి, మీకు కూడా చూపించాలి, తెలియాలన్న ఉద్దేశంతో రావటము. అయితే ఫస్ట్ మనం అలా రాగానే ఇక్కడ కాలభైరవుణ్ణి దర్శించుకోవచ్చండి. విగ్రహ రూపంలో ఉంటారు, చక్కగా పంచతో అలంకరించారు స్వామికి. క్షేత్రపాలకుడిగా ఉన్నారనమాట స్వామి. ఇక్కడ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఆయన దర్శనం చేసుకుంటారు. మోక్షదాయక మహదేవా నమఃశ్రవాయ. చెక్కతో చేసిన ధ్వజస్తంభం ఎంత పెద్దదో చూడండి. మనం అంత దూరంలో ఉన్నా కూడా కనిపిస్తూ ఉంటుంది అనమాట. మీకు ఓవరాల్ లుక్ చూపిస్తాను, ఒకసారి చూడండి. సరే, ఇక లోపలికి వెళ్ళి చూపిస్తాను ప్రధాన ఆలయం ఎలా ఉందో. ఇది ఇంకా ప్రధాన ఆలయం వీరభద్రుడిది. ముందుగా మనకి ఇక్కడ నందీశ్వరుల వారు కనపడతారు. వీరభద్రుడు అంటే ఆ శివయ్య రూపమే కదా. సాంబ శివ సద్గుణాయ నమః, సాంబ శివ నిర్మలాయ నమః. పూజలు చేసిన ఆనవాళ్ళు అవన్నీ ఉన్నాయి, కుంకుమ అవన్నీ వేశారు. నమః నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం సదాశివాయ. ఇదే టెంపుల్, చిన్న తలుపు, లోపల ఇంకా గర్భగుడి. అది అక్కడ విగ్రహ రూపంలో ఉంటాడు ఇక్కడ స్వామి. వీరభద్రుడు మామూలుగానే మనం విగ్రహాల్లాగా ఇలా చూస్తూ ఉంటాం కదా, సేమ్ అలాగనే నల్లటి రాయి విగ్రహం లాగానే ఉంటారు. స్వయంభూమూర్తి కదా, పూర్తిగా మనకి మొత్తం అంత చేతులు కానీ ఇవన్నీ కనిపించవు. తర్వాత ఆ స్వామికి ఇలా కవచం వేయటం కానీ, పూలమాలలు అవన్నీ వేసి అలంకరిస్తారు కదా. అలంకరించాక ఆ మూర్తి వైభవమే చాలా బాగుంటుంది వీరభద్రుడిది. ఉందండి అసలు ఇలా వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి దేవాలయాలకు వెళ్ళడం అనేది నిజంగా ఒక అదృష్టం అని చెప్పుకోవాలి. అప్పటి స్తంభాలు పైన సున్నం ఇలా వేసేసారు కానీ కలర్స్గా, బట్ ఆ పాతవి ఎలా అయితే ఉంటాయి ఆ రాళ్లతోటి అవి చూస్తే భలే అందంగా అనిపిస్తాయి కదా. అందులో ఈ ప్రాంతమే చాలా విశేషం. చెప్పారు కదా, ఎంత గోదావరి నది ఉధృతంగా ఉన్నా అసలు ఈ ఆలయం వరకు పైకి రావడమే అసహజం. రాను కూడా రావు, ఎప్పుడు మునిగిన చరిత్రే లేదంటండి. ఇగో ఇక్కడ చూసారా పల్లకి, శివరాత్రి రోజు ఎంతో విశేషంగా జరుగుతుంది. స్వామివారి పూజ కావచ్చు, అలాగే కళ్యాణోత్సవం జరుగుతుంది. ఆ తర్వాత ఊరేగింపు చేస్తారన్నమాట. ఇక్కడే ఈ ఆలయం చుట్టూ ఇలాగా ఒక ప్రదక్షిణ లాగా చేస్తారనమాట. భక్తులందరూ నడుమ లక్షల భక్తులు వస్తారు. అప్పుడు నిర్వహించేటువంటి పల్లకి సేవ ఏదైతే ఉందో దీని మీద చెక్కతోటి నిర్మించారు. స్వామి వీరభద్ర. సాంబ శివ సుందరాయ నమః, సాంబ శివ. ఎంత బాగుందండి, పర్ఫెక్ట్ టైంకి వచ్చాను నేనైతే. అంటే లొకేషన్ కానీ ఈ క్లైమేట్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. సాయంత్రం 4:15 అవుతుంది టైము. ఎంత బాగుందో ఇక్కడ నుంచి చూడండి, గోదావరి అలా చల్ల గాలి వస్తుంది. మొత్తం చెట్లు ఇక్కడ దాకా ఉన్నాయి హైట్ లో. మొత్తం కొండలే కదా, కొండల పైన ఇంకా అలా చెట్లు. ఇక్కడ నుంచి స్లాంట్ గా ఉంది, స్లోప్. భలే అందంగా ఉంది. ఇక్కడ నుంచి చూస్తుంటే ఎంత బాగుందో ఆలయం అయితే. భలేగా కొండ మొత్తం గుట్టనే. ఇక్కడ గమనించారా మీరు, ఏదో ఇలా నార్మల్గా స్లాంట్గా ఉన్నటువంటి ఒక నేల మీద ఇసుక దెబ్బ మీద కట్టినట్టుగా కాదు, గుట్ట పైన కొండపైనే ఆయన వెలిసారు స్వయంభూగా. ఇగో కొండ, దీనికి కూడా ఇలా కలర్స్ లాగా వేసేసారు. అసలు ఇలా తొలిచి ఎలా కట్టారో అప్పట్లో, నిజంగా వాళ్ళ నిర్మాణ శైలి అద్భుతము. ఆ పనితీరు నిజంగా అండి అమోఘం అనే చెప్పుకోవాలి. కొంచెం మనకి ఆర్కిటెక్చర్ అవన్నీ కూడా తెలుస్తాయి, కాకతీయుల రాజులు అన్నట్టు. తనకి సంవత్సరంలో కేవలం ఒక్కరోజు మాత్రమే ఆలయం తెరవబడుతుంది. ఆ తెరిచిన రోజు వైభవంగా పూజలు జరుపుకొని కళ్యాణోత్సవాన్ని నిర్వహించుకొని భక్తులకు దర్శనమిస్తాడు ఆ మోతెగడ్డ వీరభద్రుడు. మరి ఆ స్వామి దర్శనం మీ అందరికి కూడా కలగాలనుకుంటున్నాను. శివరాత్రికి వీలు చూసుకొని మీకు కుదిరితే గనక భద్రాచలం చుట్టుపక్కల ఉండి కూడా మీరు రాలేకపోతే ఖచ్చితంగా రండి. మోతెగడ్డ వీరభద్ర స్వామి, మోతే అనే ప్రాంతం దగ్గర నుంచి గోదావరిలోనే అలా తక్కువ వాటర్ ఉన్నప్పుడు వచ్చేయచ్చట బోట్లో. సరే, మరి మీరు ఇక వస్తారనే కోరుకుంటున్నాను. నేనైతే సెలవు తీసుకుంటున్నాను. ఒక మంచి మధురానుభూతి నాకైతే. స్వామిని మాత్రం ఒక ఫోటోలో అలాగ మాత్రమే చూడగలిగాను. చూద్దాం మరి
ఇంకా డైరెక్ట్గా ఆయన దర్శనం దొరుకుతుందేమో, ఆ స్వామి అనుగ్రహిస్తే ఖచ్చితంగా వచ్చి నేను కూడా దర్శనం చేసుకుంటాను. చూసారుగా, ఇది వాళ్ళ టెంపుల్ టూర్ విత్ గీతాంజలి. మరో దివ్యమైన ఆలయ సందర్శనంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.